హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. ఈరోజు వచ్చేసి ఆషాఢ మాసం 2వ శుక్రవారం అండి. ఇక్కడ వచ్చేసి చౌడేశ్వరి అమ్మవారి దేవాలయంలో అయితే ఈరోజు శాకంబరి దేవి అలంకరణ, అలాగే బోనాలు కూడా జరుగుతున్నాయండి. అస్సలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయండి. అమ్మవారిని చూడండి ఎంత బాగా అలంకరించారో. అలాగే వారాహిదేవి అమ్మవారి పూజలు కూడా అండి ఇక్కడ ఈరోజు అన్నీ జరిపారు బాగా. అస్సలు చాలా బాగుంది చూడండి. వారాహి అమ్మవారు కూడా ఇప్పుడైతే బోనాలు స్టార్ట్ అవుతున్నాయండి. నేను బోనాల కంటే ముందే రావుకాల దీపం పెట్టాలనేసి తొందరగా వెళ్ళాలండి. వెళ్ళేసి అక్కడ అన్నీ మనం ముందే సిద్ధం చేసి పెట్టుకోవాలండి. ప్లేట్లో నిమ్మ దీపాలు అన్నీ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాము. ఈ లోపైతే బోనాలు తీసుకొని వచ్చారండి. బోనాలు తీసుకొని వచ్చి అమ్మవారి చుట్టూ అయితే ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ లోపు వచ్చేసి మేము అన్నీ రెడీ పెట్టుకున్నాం. రావుకాలం టైం కల్లా అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటే తర్వాత దీపాలు వెలిగించవచ్చండి. చూడండి బోనాలు కూడా వచ్చాయండి. దాదాపు వచ్చేసి ఒక 50 బోనాలు అయితే తెచ్చారండి. మేళ తాళాలతో వచ్చాయండి. నేనైతే వీడియో తీయలేదు, పూజలో కూర్చున్నాను, అక్కడ తీసేకి అవకాశం లేదు. అందుకనేసి ఇలా కొంచెం కొంచెం అయితే తీసానండి వీడియోస్. అక్కడక్కడైతే చూడండి బోనాలు అయితే ఎంతమంది మోస అసలు గుడి అనేది పట్టలేదండి. అమ్మవారికి కూడా అలంకరణ అయితే చాలా బాగుందండి. అమ్మవారి అలంకరణ కాదు, బయట కూడా మొత్తం అలంకరణ చాలా బాగా చేశారు. నాకు టైం లేక తీయలేదు. అందరైతే బోనాలు ఎత్తుకొని జై భవాని, జై జై భవాని, జై దుర్గా, జై జై దుర్గా అనుకుంటూ అమ్మవారికి అయితే ప్రదక్షిణలు చేస్తున్నారండి. పిల్లలు పెద్దలు అందరండి, ప్రతి ఒక్కరైతే బోనాలు అయితే చాలా బాగా మోసారండి. బోనాల టైం అన్ని బోనాలన్నీ ఎత్తుకొని వచ్చేసి అమ్మవారికి అయితే లోపల గర్భగుళ్ళ సమర్పించారండి. ఇక్కడ చూడండి మొత్తం అంత శాకంబరి అలంకరణ అయితే చేశారండి. మొత్తం కింద నుంచి పై వరకు కూడా అమ్మవారికి అయితే అంతా కూరగాయలతో అలంకరించారండి. అలాగే గజస్తంభం నుంచి అమ్మవారి గుడి వరకు అయితే కింద కూడా చూడండి మొత్తం కూరగాయలతోనే అలంకరణ చేశారండి. అక్కడే అటు సైడ్ ఇటు సైడ్ రావుకాలం పూజ చేసే వాళ్ళైతే కూర్చున్నామండి. అందరం అన్నీ మనమే తీసుకెళ్ళాలి. రావుకాలం పూజకి మనం కూర్చోవాలన్నప్పుడు మనం ఇంటి నుంచి అన్నీ తీసుకెళ్ళాలండి. తీసుకెళ్తే అక్కడ అర్చన చేసి అయ్యవారిని స్టార్ట్ చేస్తారండి. 10:30 నుంచి రావుకాలం పూజ స్టార్ట్ అవుతుంది. దాదాపు అయితే 1:30 అవుతుందండి. ఎక్కువ ఉంటారు. అలాగే రావుకాలం పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చిన తర్వాత మనల్ని గర్భగుడిలోకి రాణిస్తారండి. అక్కడికి రాణించిన తర్వాత అమ్మవారికి నమస్కారం చేసుకున్న తర్వాత మనకు వచ్చేసి అక్కడ ఉండే అమ్మవారి దగ్గర ఉండే ప్రసాదం నిమ్మపండు కానీ, మనకు కుంకుమ కానీ, అర్చన చేసిన కుంకుమ అన్నీ అయ్యవారు ఇస్తారండి. మనకి ప్రసాదంతో సహా అది కూడా ఇస్తారండి. రావుకాలం పూజ టైంలో సాయం మనం మధ్యాహ్నం వెళ్తామంటే కన్నా ప్రతి ఒక్కరికి ఇస్తారండి. లోపలికి అయితే అప్పుడు రావుకాలం అయిపోయిన తర్వాత అందరినీ గర్భగుడిలోకి రాణిస్తారండి. అక్కడికి చూడండి బోనాలు అయిపోయినాయి. రావుకాలం టైం స్టార్ట్ అయింది. అందుకే పెట్టేవాళ్ళు పెడుతున్నారండి దీపాలు. మేము ఇంకా స్టార్ట్ చేయలేదు. అక్కడ బోనాలు సమర్పించే లోపే టైం చాలా అయిపోయిందండి. 11:30 అయింది. తర్వాత వచ్చేసి వారాహి అమ్మవారి పూజ కూడా ఫస్ట్ స్టార్ట్ చేశారండి. తర్వాత లలిత సహస్రనామం, రేణుక కవచం అన్నీ చదివిస్తారండి. ఇక్కడ పూజలు మాత్రం చాలా బాగా చేస్తారు. చూడండి అమ్మవారు ఎంత బాగా కనిపిస్తున్నారో దూరం నుంచి కూడా. అస్సలు ఆ వెలుగులో అమ్మవారి ఫేస్ అయితే అసలు ఎరుపు రంగులో అయితే భలే ఉందండి. అమ్మవారిని అలా చూస్తూ ఉండాలనిపిస్తుందండి. అంత బాగుందండి అమ్మవారి మాత అలంకరణ. చాలా అంటే చాలా బాగుంది. రావుకాలం పూజ స్టార్ట్ అయిందండి. ఇక్కడైతే పూజ చేస్తున్నాం. ఫస్ట్ అయితే అష్టోత్తరం చేయించారు. తర్వాత లలిత సహస్రనామం చదివించారు. తర్వాత వచ్చేసి మనకి వారాహి అమ్మవారి పూజ కూడా చేయించారండి. మనం పూలు, పండ్లు, ఆకులు అన్నీ తీసుకెళ్తే ఇలా పూజ చేయించండి. మనతోనే బాగా చేయిస్తారు. నాకైతే అనుకున్న కోరిక నెరవేరిందండి. అందుకనేసి ఈ సెకండ్ టైం అండి మళ్ళీ కూడా వెళ్ళి స్టార్ట్ చేశాను పూజకి. ఇక్కడ నైవేద్యాలు తీసుకుని వచ్చారండి అమ్మవారికి సమర్పించేకి. నైవేద్యాలు పెట్టిన తర్వాత అమ్మవారికి మహామంగళ హారతి ఇస్తారండి. లాస్ట్లో మాత్రం నక్షత్ర హారతి అసలు కళ్ళు రెండు చూడలేమండి. అంత బాగుంటుందండి. రావుకాల దీపం పెట్టిన వాళ్ళు కూడా హారతి ఇస్తున్నామండి. ఇక్కడ మేము ఇక్కడి నుంచి అయితే చూడండి అయ్యవారి జై దుర్గా, జై జై దుర్గా. అమ్మవారి ఆశీస్సులు అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేనైతే కానీ అసలు చాలా బాగుండి. అస్సలు జనాలు మాత్రం ఈరోజు వందలలో వచ్చారండి. మామూలుగా గుడికి అయితే ఒక 200, 300 వచ్చేవాళ్ళండి. ఈరోజు అయితే 1000 అనుకోవాలండి. అంతమంది వచ్చారండి. గుడి పట్టలేదండి. అక్కడే హారతి అంత అయిపోయింది. అయిపోయిన తర్వాత అక్కడే భోజనాలు కూడా ఏర్పాటు చేస్తారండి అమ్మవారి దగ్గర. అక్కడ మేమైతే హారతి తీసుకొని అమ్మవారి దగ్గర తీర్థప్రసాదాలు తీసుకున్నాము. అలాగే అక్కడ పసుపు కుంకుమ ఇచ్చారు. గాజులు కూడా ఇచ్చాయండి. అమ్మవారి దయ ఉందండి. నాకైతే నా కూతురికి ఇద్దరికి అమ్మవారు పిలిచింది అనిపించి లోపలికి వెళ్తే గాజులు కూడా ఇచ్చారండి. చాలండి ఆమె ప్రసాదం వచ్చింది అనుకున్నాము. ఓకే అండి, ఈరోజు వీడియో అయితే ఇదండి.
మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై భవానీ, జై జై భవానీ, జై దుర్గా, జై జై దుర్గా.